రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ మహిళ పేరు మమతా బెనర్జీ. మమతల తల్లి. 15 ఏళ్ళు బెంగాల్ రాష్ట్రం అంతా బలి. ఎస్. సో టీఎంసీ పార్టీ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? సువేందు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు భారత్కి చొరవ వచ్చి తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారా? వారందరూ కూడా ఇప్పుడు వేల సంఖ్యలో తిరిగి వెళ్తున్నప్పుడు ఆ రికార్డ్ అయిన దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అది నిజమా అబద్ధమా, ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్న ఒక పాత వీడియోనా అనే దాని గురించి వివరణిస్తా. అలాగే బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే బంగ్లాయుల యొక్క చొరబాటు. సో దీని గురించి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. సో మమతా బెనర్జీ గారు టీఎంసీ పార్టీ 1998. సో అప్పుడు ఈమె కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి టీఎంసీ పార్టీని పెట్టారు. ఈ పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. సో ఫస్ట్ టైం 2011లో గెలిచారు, దాని తర్వాత 2016లో గెలిచారు, దాని తర్వాత 2021. వరుసగా 3 సార్లు టీఎంసీ పార్టీ గెలిచింది. దానికి ముందు సిపిఎం లెఫ్ట్ ఆ పార్టీస్ ఉన్నాయి అక్కడ రూలింగ్లో ఆ రాష్ట్రానికి సంబంధించి. సో ఈమె కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత టీఎంసీ పార్టీ పెట్టిన తర్వాత 3 సార్లు ఎలక్ట్ అయిన ఆ పర్సన్ని ఈసారి వెస్ట్ బెంగాల్లో చాలా ఘోరంగా ఓడించారు. డిపాజిట్లు లేవు, సీట్లు అయితే వచ్చాయి. 294 సీట్లకి కేవలం మమతా బెనర్జీకి వచ్చిన సీట్లు, టీఎంసీ పార్టీకి వచ్చిన సీట్లు 80 సీట్లు. ఎవరు కూడా ఊహించలేదు. ఒకవేళ పార్టీ ఓడిపోయినా అంటే సీట్లు ఎక్కువగానే ఉంటాయి అనుకున్నారు. ఒకవేళ బీజేపీ అక్కడ కొన్ని సీట్లు వచ్చినా మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేసేది టీఎంసీ పార్టీ అనుకున్నారు. కానీ తీరా చూస్తే చాలా ఘోరమైన పరిస్థితికి టీఎంసీ పార్టీ వెళ్ళిపోయింది. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే పొలిటికల్గా చాలా ప్రోపగాండాలు వచ్చాయి ఆమె పైన. ఓడిపోయిన తర్వాత కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో దీంతో టీఎంసీ పార్టీ పూర్తిగా వీక్ అయిందనేది అర్థమవుతుంది. సో వెస్ట్ బెంగాల్లో మొత్తం నియోజకవర్గాలు 294. రీసెంట్గా బీజేపీ అక్కడ 294కు 207 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఇక టీఎంసీ పార్టీ 80 సీట్లతో సరిపెట్టుకుంది. అలాగే కాంగ్రెస్ సిపిఎం వారికి కూడా కొన్ని సీట్లు వచ్చాయి. ఇక పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించి టీఎంసీ పార్టీకి సంబంధించి ఎవరైతే గెలిచారో ఆ అభ్యర్థులు ఇప్పుడు టీఎంసీ పార్టీని విడిచి బీజేపీలోకి వెళ్ళిపోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కరో ఇద్దరో 10 మందో కాదు, గెలిచిన 80 మందిలో 50 నుంచి ఎమ్మెల్యేలు, 20 ఏమో ఎంపీలు, ఇక 10. ఆ 10 కూడా డౌటే అంటున్నారు. అంటే చాలామంది ఈ రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే బీజేపీ వెస్ట్ బెంగాల్లో అసలు టీఎంసీ పార్టీ అనేది లేకుండా చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకుంది, మొత్తం ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది అనే వార్తలు అయితే ఇప్పుడు గట్టిగానే వినిపిస్తా ఉన్నాయి. ఇక భవానీపురం నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ, ఆమె సువేందు అధికారి అనే వ్యక్తి పైన 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే టీఎంసీ పార్టీకి అధ్యక్షురాలైన ఆమె 15,000 ఓట్లతో ఓడిపోయారు. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల పాటు పరిపాలించారు, ప్రజలు కొంచెం విసిగిపోయారు. కొత్త పార్టీ వస్తే ఎలా ఉంటుందో, కొత్త గవర్నమెంట్ వస్తే ఎలా ఉంటుందో కొంచెం చూద్దామని ఒక ఆలోచన చేశారంటూ కూడా చెప్తున్నారు. కానీ బీజేపీ అక్కడ బలంగా నుంచోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా ఇల్లీగల్ మైగ్రేషన్. సో బంగ్లాదేశ్ నుంచి చాలా మంది చొరబాటుకు ప్రయత్నిస్తున్నారు, వచ్చేస్తున్నారు. అలాగే దీనివల్ల చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అనేవి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి ఒకసారి మనం పాయింట్ టు పాయింట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో టీఎంసీ పార్టీ ఓడిపోవడానికి 8 కారణాలు చెప్తున్నారు. సో పాయింట్ నెంబర్ 1, యాంటీ ఇంక్యుబెన్సీ, 15 ఏళ్ల పాలన అలసట. 2011 నుంచి వరుసగా అధికారంలో ఉండడంతో ప్రజల్లో మార్పు కావాలి అనే భావన పెరిగింది. దీర్ఘకాల పాలన వల్ల స్థానిక స్థాయిలో అసంతృప్తి వచ్చింది. పాయింట్ నెంబర్ 2, అవినీతి ఆరోపణలు. టీచర్ రిక్రూట్మెంట్
స్కామ్, ఎస్ఎస్సి స్కామ్, క్యాటల్ స్మగ్లింగ్, కోల్ స్కామ్ వంటి కేసులు టీఎంసీ ఇమేజ్కి పెద్ద డ్యామేజ్ చేశాయి. కొంతమంది మంత్రులు, నేతలు ఈడీ, సిబిఐ దర్యాప్తులు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో కరప్షన్ ఎక్కువైంది అనే అభిప్రాయం పెరిగింది. ఆ గవర్నమెంట్లో కరప్షన్ ఎక్కువైందనే అభిప్రాయం ఆ ప్రజల్లో కలిగింది. అలాగే స్థానిక నేతలపై అసంతృప్తి, గ్రాస్ రూట్ స్థాయిలో టీఎంసీ స్థానిక నాయకులపై బెదిరింపులు, కట్ మనీ, సిండికేట్ కల్చర్ ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది బీజేపీకి లభ్యమైంది. అలాగే బీజేపీ బలమైన క్యాంపెయిన్. ఎస్, ముఖ్యంగా బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలవడానికి ప్రధానమైన కారణం నరేంద్ర మోదీ, అమిత్ షా, సువేందు అధికారి వీళ్ళు కలిసి భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేశారు. హిందూ ఓట్ కన్సాలిడేషన్ కూడా బీజేపీకి చాలా చాలా ఉపయోగపడింది అక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి. ఇక సువేందు అధికారి ఫ్యాక్టర్, ఒకప్పుడు టీఎంసీలో కీలక నేత. ఆయన సువేందు బీజేపీలోకి వెళ్ళి టీఎంసీ బలహీన ప్రాంతాలను టార్గెట్ చేశారు. పార్టీ అంతర్గత వ్యవస్థ గురించి ఆయనకు మంచి అవగాహన ఉండటం బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యింది. సువేందు అధికారి అనే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే మమతా బెనర్జీ పైన గెలిచారో ఆయన ఒకప్పుడు టీఎంసీ పార్టీలో ఉన్నారు, బీజేపీకి వ్యతిరేకి. అలాంటి వ్యక్తి ఆ పార్టీని విడిచి బీజేపీలోకి వచ్చి మమతా బెనర్జీ పైన గెలవడం జరిగింది. అలాగే మమతా బెనర్జీపై వ్యక్తిగత అలసట. మమతా ఇప్పటికే మాస్ లీడర్ అయిన నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ స్పష్టంగా కనిపించలేదని చాలామంది భావించారు. అభిషేక్ బెనర్జీ ఎదుగుదలపై కూడా పార్టీలో అసంతృప్తి వచ్చింది. మమతా బెనర్జీ అసలు ఈమె ఫస్ట్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ పార్టీని కాదని, గవర్నమెంట్ సరిగ్గా పరిపాలించట్లేదని కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ పార్టీని విడిచి ఈమె టీఎంసీ పార్టీ పెట్టింది. పార్టీ పెట్టి ఒక 10 ఏళ్ళు గట్టిగానే కష్టపడింది. మాస్ లీడర్, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే రాజకీయంగా ఒక మహిళ మాస్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే, ఎటువంటి వారినైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోగల సామర్థ్యం గల మహిళా మాస్ లీడర్ అది ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీ గారే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే 7th పాయింట్, హింస, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. ఎన్నికల సమయంలో తర్వాత రాజకీయ హింస ఎక్కువైందని అపోజిషన్ ప్రచారం చేసింది. మహిళలు, భద్రత, సందేశ్ ఖాళీ వంటి అంశాలపైన కూడా చాలా ప్రభావం చూపించాయి. ఇక 8వ ఐపాక్ స్ట్రాటజీపై విమర్శలు. ఈ ఐపాక్ స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కీలక పాత్ర పోషించింది. సో ప్రశాంత్ కిషోర్ టీం ఐపాక్ డేటాపై ఎక్కువగా ఆధారపడడం వల్ల గ్రౌండ్ రియాలిటీ మిస్ అయింది. టీఎంసీ లోపలే విమర్శలు వచ్చాయి. సో క్లియర్గా చెప్పాలంటే కరప్షన్, యాంటీ ఇంక్యుమెన్సీ, బీజేపీ అగ్రెసివ్ క్యాంపెయిన్, అలాగే లోకల్లో టీఎంసీ పార్టీ పైన చాలామంది కోపంగా ఉన్నారు. సో దీనివల్ల టీఎంసీ పార్టీ అక్కడ ఓడిపోవడం అయితే జరిగింది. అలాగే సువేందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సీఎంగా బీజేపీ పార్టీ నుంచి చాలామంది బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పారిపోతున్నారు తట్టా బోటా సర్దుకుని అనే వీడియోలు ఇప్పుడు అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఒకసారి దాని గురించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో అసలు ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం. సో కొత్త బీజేపీ ప్రభుత్వం డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ డ్రైవ్ ప్రారంభించింది. దీని కారణంగా బోర్డర్ దగ్గర క్యూస్ ఎక్కువగా కనిపించాయంటూ కూడా చెప్తున్నారు. కొన్ని హోల్డింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ పైనతో వెళ్తున్నారని మీడియాలో ఇటువంటి రిపోర్ట్స్ వచ్చాయి. సువేందు అధికారి ప్రభుత్వం మాల్దా, ముర్షిదాబాద్ లాంటి బోర్డర్ జిల్లాలో డిటెన్షన్ హోల్డింగ్ సెంటర్స్ని కూడా ప్రారంభించింది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్కి సంబంధించిన వారందరూ కూడా వెళ్ళిపోతున్నట్టు. ఫ్యాక్ట్ చెక్స్ ఏం చెప్తున్నాయంటే అవన్నీ కూడా పాత వీడియోలు అంటూ కూడా చెప్తున్నారు. సో లక్షల మంది పారిపోతున్నారు అనే క్లైమ్స్కి ఇప్పటివరకు అధికారిక పూర్తి డేటా అయితే లేదు. సో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బీజేపీ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ అగ్రెసివ్ యాక్షన్ తీసుకుంటుంది. దానిపైన కొంతమంది అన్డాక్యుమెంటెడ్ పీపుల్ వాలంటీర్లు తిరిగి వెళ్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్రతి క్లెయిమ్ నిజం కాదు. కొన్ని అబద్ధాలు కూడా ఉండొచ్చు, అంటే క్రియేట్ చేసినవి కూడా ఉండొచ్చు, లేదంటే పాతవి తీసి మళ్ళీ పెట్టే ప్రయత్నం కూడా ఉండొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ బీజేపీ వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒక ఊపు వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి.
ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి. నిజంగానే చాలామంది వెస్ట్ బెంగాల్ని విడిచి చాలామంది వెళ్ళిపోతున్నారు. అంటే మరి వాళ్ళ ఎవరు ఏంటి అనేది బీజేపీ ప్రభుత్వమే చెప్పాలి, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. సో ఇక బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్, బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్లో ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ దానికి సంబంధించి ఎక్కువగా టీఎంసీ ప్రభుత్వం పైన పొలిటికల్గా చాలా ప్రాపగండాలు చేసింది, అనేక ఆరోపణలు చేసింది. నిజానికి బంగ్లాదేశ్కి సంబంధించిన టెర్రరిస్టులు కావచ్చు, బంగ్లాదేశ్ ప్రజలకు కావచ్చు, కావాలని ఈమె వెస్ట్ బెంగాల్లోకి తీసుకొచ్చి పెంచి పోషిస్తుంది అనే ఆరోపణలు కూడా తీవ్రంగా చేశారు మమతా బెనర్జీ పైన. అవేంటనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఈ సమస్య వెస్ట్ బెంగాల్లో చాలా సెన్సిటివ్ టాపిక్, బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్. సో టీఎంసీ బీజేపీ ఇద్దరు దీన్ని చాలా రాజకీయంగా వాడుకున్నారని చెప్తున్నారు. కానీ ఒక రకంగా ఇది బీజేపీకి కలిసి వచ్చింది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. బీజేపీ ఏం చెప్తుందంటే ఇల్లీగల్ బంగ్లాదేశ్ మైగ్రెంట్స్ వల్ల డెమోగ్రాఫిక్ చేంజ్ జరుగుతుంది. టీఎంసీ ఏం చెప్తుందంటే రిఫ్యూజెస్, బెంగాలీ స్పీకింగ్ పూర్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ అంటూ కూడా చెప్తుంది. అలాగే బోర్డర్ సెక్యూరిటీ అండ్ ఫియర్ నెరేటివ్, దీన్ని బాగా బలంగా తీసుకెళ్లారు బీజేపీ. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒక సమస్యని గట్టిగా చెప్తుంది ఎన్నికల టైంలో, నేషనల్ సెక్యూరిటీ, టెర్రరిజం రిస్క్, ఫేక్ ఓటర్ లిస్ట్. ఫేక్ ఓటర్ లిస్ట్ అంటే ఎక్కువగా అంటే అసలు ఓటర్ ఐడి లేని వాళ్ళే, వారి లిస్ట్ ఎక్కువగా ఉంది. ఆధార్ కార్డు లేని వాళ్ళు, పాన్ కార్డు లేని వాళ్ళు, వారి లిస్ట్ ఎక్కువ ఉందంటూ కూడా అనేక ఆరోపణలు చేస్తుంది. సో అలాగే లా అండ్ ఆర్డర్ పార్టీ ఇమేజ్ బిల్డ్ చేయడానికి ఇది యూజ్ అవుతున్నట్టు కూడా చెప్పారు. అలాగే మైనార్టీ ప్లస్ రిఫ్యూజ్ పాలిటిక్స్, మమతా బెనర్జీ అలాగే టీఎంసీ పార్టీ బంగ్లాదేశీ హిందూ రిఫ్యూజెస్, పూర్ మైగ్రెంట్స్ను హ్యూమనిటేరియన్గా ఇష్యూగా చూపించి సిఏఏ వల్ల ఇన్జస్టిస్ అవుతుందని ఆర్గ్యుమెంట్ చేసింది. అలాగే ఇది మైనార్టీ రిఫ్యూజ్ ఓట్ కన్సాలిడేషన్కి చాలా హెల్ప్ అయ్యింది. పాయింట్ నెంబర్ 4, ఎలక్షన్ టైమింగ్లో ఎక్కువగా ఇవే వాడటం. వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, దీనికి సంబంధించి ఇన్ఫిల్ట్రేషన్, ఓటర్ లిస్ట్ క్లీనింగ్, ఐడెంటిటీ పాలిటిక్స్, ఇవన్నీ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో బీజేపీకి బాగా కలిసి వచ్చాయి. ఈ బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్కి సంబంధించి ఈ రకంగా టీఎంసీ పార్టీ అనేది అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇక ప్రధానంగా చెప్పేది ఏంటంటే టీఎంసీ పార్టీ నుంచి వరుసగా బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే చాలామంది లోకల్ లీడర్స్ మారిపోయారు, తిడుతున్నారు మమతా బెనర్జీని. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చాలామంది రాజీనామా చేసి వెళ్ళిపోయారు, 100కి పైగా చాలామంది రాజీనామాలు చేశారు. ఇక అసెంబ్లీకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పార్టీని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా అనేక వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు ఒకవేళ బయటకు వస్తున్న వార్తల ప్రకారం నిజంగానే వారు వెళ్ళిపోతే టీఎంసీ పార్టీ 0.